ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద మంజూరు చేసే రుణాలు ప్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్లు ఆయా పోస్టుల నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆరోపించారు. జిల్లాలో తలెత్తిన ఈ అక్రమాలపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో సండ్ర పలువురు నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేందుకు పిఎంఈజీపీ ఒక స్కీమ్ని ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు ఖాదీ డెవలప్మెంటు సంబంధించిన పర్యవేక్షణలో రెండు జరుగుతున్నాయి. గత 3-4 రోజులుగా అనేక పత్రికల్లో ఈ అవకతవకల మీద కథనాలు వస్తున్నా మరి జిల్లా యంత్రాంగం స్పందించినట్టు లేదు. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని మరొకసారి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ 2 అంశాలను తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ పిఎంఈజీ సంబంధించిన రుణాలకు సంబంధించి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో సత్తుపల్లి మినహా ఎన్ని మంజూరైనాయో ఒక సత్తుపల్లి నియోజకవర్గంలోనే అన్ని మంజూరు చేశారు. నిజమైన లబ్ధిదారులకు మంజూరు చేసి ఎవరికైతే ఇవి అందాలను వాళ్ళకి అందినట్టయితే మేము కూడా ఆనందపడేవాళ్ళం. అట్లాంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు బాగా ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకునేవాళ్ళం. కానీ అదేమి లేకుండా 90% ఒక్క యూనిట్ కూడా లేకుండా బినామీ వాళ్లకు ఎవరైతే ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగి సంబంధిత బ్యాంకులను, అధికారులను మేనేజ్ చేస్తూ ఒక క్వార్టర్గా ఏర్పడి ఫైర్ఓల్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులకు ఈ రుణాలు రావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించిన వాళ్లకు పేర్ల మీద 50% పైగా రుణాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ వాళ్ళకి ఇవి రాకుండా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ సంబంధిత బ్యాంకులు కానీ ఏ విధంగా సబ్సిడీ రిలీజ్ చేశారో మాకు అర్థం కాదు. రూపాయలు ఎవరైతే లోన్లు పెట్టుకున్నారో వాళ్ళకి సబ్సిడీ రిలీజ్ కావట్లే, చాలా సబ్సిడీలు ఆగిపోతున్నాయి. కానీ ఈ ఫైర్ఓల్ కార్లకు మాత్రం సబ్సిడీ నేరుగా వస్తుంది, అక్కడ యూనిట్ ఉండదు. ఈ పత్రికల్లో వచ్చిన తర్వాత సత్తుపల్లి మండలం ఒక గ్రామంలో ఆయన టెంట్ హౌస్ పెట్టలా, ఒక టెంట్ హౌస్ ఉంటే ఆడ ఫోటో దిగుతుంది. ఒక ఆయన కోళ్ళఫారం వేయలే, ఎక్కడో కోళ్ళఫారం ఉంటే ఆ ఫోటో దిగి ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్ సంబంధించిన యూనిట్స్ లేవు, ఎక్కడో నడుస్తున్న యూనిట్కి తీసుకొచ్చి వాళ్ళు పెట్టే విధంగా చేస్తున్నారు. అంటే ఒక సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలోనే నాకు తెలిసినంత వరకు 150 మంది పైన లబ్ధిదారులకు ఇచ్చినట్టుగా, అక్కడే 10 కోట్ల పైన అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకా జిల్లాలో మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా చూస్తే ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన భాగవతం బయటపడేదానికోసం అవకాశం ఉన్నది. ఇందులో ప్రధానంగా ఒక యూనిట్కి సబ్సిడీ రిలీజ్ చేయాలంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ వెళ్ళి జియో ట్యాగ్ చేయాలి, బ్యాంక్ మేనేజరు ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి ఆ యూనిట్ ఉందా లేదని. వీళ్ళిద్దరు నిర్ధారించిన తర్వాత పరిశ్రమల శాఖ సబ్సిడీ రిలీజ్ చేయాలి. కానీ ఏమి లేకుండా లక్షల రూపాయలు ఈ సంబంధిత శాఖలు ఒక సంబంధించిన మధ్య దళారులు ఒక ఏజెంట్గా వ్యవస్థగా ఏర్పడి ఎవరైతే మధ్య దళారులు ఈ అధికారులను మేనేజ్ చేశారో వాళ్ళకే సబ్సిడీ రిలీజ్ అయింది తప్ప నిజంగా యూనిట్ పెట్టుకున్న వాళ్ళకి రిలీజ్ కాల. ఈ పెట్టుకున్నవి కూడా అందరు బినామే, ఎవరు కూడా అసలుదారులు అక్కడెక్కడ లేరు. బడా బడా నాయకులు, కొంతమంది సొసైటీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు, కొంతమంది సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్లుగా గతంలో పనిచేసిన వాళ్ళు,
ఎవరో పేరు మీద వాళ్ళు లోన్లు పెట్టుకొని వాళ్ళు తీసుకున్నట్టుగా మేము ఫీల్డ్ ఎంక్వైరీలకు పోతే అసలు మాకు తెలియదు, ఇప్పుడు వచ్చి అడావుడి చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి ఈ రకంగా చూస్తున్నారని చెప్పి గతంలో కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో గతంలో కూడా ఇట్లనే పాస్బుక్ల కుంభకోణం జరిగింది. వాటి ముద్రనే అక్కడ పెట్టాడు దమ్మపేటలో పెట్టి ఆ పరిసర ప్రాంతాల ప్రజల్ని మోయం చేసి ఆ దొంగ పాస్ పుస్తకాలతో లోన్లు తీసుకొని అసలు వాళ్ళు అరెస్ట్ వారెంట్ వచ్చినాక చూస్తే అసలు వాళ్ళ పాస్బుక్కే వాళ్ళకి తెలియదు వచ్చినట్టు. ఇప్పుడు ఇది రెండో పెద్ద స్కాము. ఈ సంబంధించిన పిఎంఈ జీపీ రుణాల్లో పెద్ద ఎత్తున మరి జరిగితే ఇవాళ రాజకీయ నాయకులను ఆశ్రయించి ఇవాళ అక్రమార్కుల గుండెల్లో గుబులు వస్తుంది. వాళ్ళు నాయకులతో ఒత్తిడి చేయించడం, వాళ్ళు ఇవాళ బ్యాంక్ అధికారులని మేనేజ్ చేయడం చేస్తున్నారు. అందుకని ఎక్కువగా ఇది ఇచ్చింది కేంద్ర సహకార బ్యాంకే. సస్పెండ్ చేయమని చెప్పి మేము వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా సహకార శాఖ మీ పరిధిలోనే వస్తుంది. ఇది నిజంగా ఏ ఉద్దేశంతో వచ్చింది ఈ పథకం, ఎందుకోసం నిర్వహించాలా, ఎవరికి ఇవ్వాలో గైడ్లైన్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా తొంగలో దొక్కి ఒక మాఫియా చేతుల్లోకి ఈ యొక్క స్కీమ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు దీన్ని కంట్రోల్ చేసే విధంగా చూసి ఒక్కొక్క వ్యక్తి మాఫియా చేతులు ఉన్న వాళ్ళు 10 మందిని ఈ రకంగా పెట్టుకొని వాళ్ళే లోన్స్ పొంది ఇది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు ఖాదీకి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి మొదలు సంబంధిత బ్యాంకు వాళ్ళకి సంబంధించి ఎంపిక చేసుకొని ఒక లక్ష్యంగా ఈ అవకతవకలకు పాల్పడుతున్నారు. అదే నిజంగా ఒక రైతు పోతే ఇంత ఫ్రీగా రుణాలు ఇవ్వగలుగుతున్నాయా కేంద్ర సహకార బ్యాంక్ కానీ మిగతా బ్యాంకులు? ఎన్ని కొర్రీలు పెడుతున్నారు, ఎన్ని ఆంక్షలు పెడుతున్నారు. మీకు ఇంతే ఎలిజిబుల్ ఉంటుంది. నిజంగా కట్టేవాడు వ్యవసాయ రుణాలు తీసుకునేవాళ్ళు వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన కేంద్ర సహకార బ్యాంకు అసలు ఇందులోకి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లా. ఈ సహకార బ్యాంకు ఉద్దేశం ఏంటి? వ్యవసాయ రుణాలు ఇవ్వాలని. కానీ దాని లక్ష్యం నుంచి పక్కకు తప్పుకొని ఇట్లాంటి అక్రమాలకు తెరలేపే విధంగా చూసి ఇవాళ ఖమ్మం జిల్లా కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని జరిగినాయో తెలియదు. కానీ మేము వెరిఫికేషన్ చేస్తే ఒకే ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో ఎన్ని ఇచ్చిండ్రో సత్తుపల్లికి వెళ్ళి అంతమందికి ఇచ్చిరంటే ఈ అక్రమార్కుల యొక్క మరి వ్యవహార శైలి, వాళ్ళ యొక్క అజమాయిషి ఏ రకంగా ఈ బ్యాంకుల పైన ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకనే జిల్లా కలెక్టర్ గారు గత 3-4 రోజులుగా పత్రికల్లో పెద్ద ఎత్తున వస్తుంటే మరి మీరు నిమ్మకి నీరెత్తినట్టుగా